నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈ రోజు మన మాటండి వీడియోలో మరో మాట. రాజేష్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని బలంగా కోరిక ఉండేది. కానీ ఇంటి పరిస్థితులు బాలేక ఆయనను కొంతవరకే చదివిపించి తర్వాత ఒక పనిలో పెట్టారు ఇంట్లో వాళ్ళు. చదవాలన్న ఆశ, ఏదైనా మంచి ఉద్యోగం సాధించాలన్న కోరిక మాత్రం అసలు తగ్గలే. ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ బాధ్యతగా ఉన్న రాజేష్ కి ఒక మంచి అమ్మాయిని చూసి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి చదువు లేదు. ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడు చదువుకోవాలని కోరిక ఉండేదట. కానీ సేమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడపిల్లకి చదువెందుకు అని చెప్పేసి చదువు ఆపిచ్చేసి పనులు, మిషన్, వంట పనులు అవి మాత్రమే ఆ అమ్మాయికి నేర్పించారట. అమ్మాయి వాళ్ళు రాజేష్ గురించి తెలుసుకొని రాజేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక రాజేష్ అటు భార్యను అటు కుటుంబాన్ని ఇద్దరిని కూడా బాధ్యతగా చూసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో రాజేష్ చెప్పాడన్నట్టు భార్యతో, నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద బాగా కోరిక, చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని బాగా ఆశ ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను, ఉద్యోగం గురించి ఆలోచించలేకపోయాను అని భార్యతో చెప్పి బాధపడ్డాడట 1-2 సార్లు. రాజేష్ కి ఏదైనా బుక్ కనబడితే చాలు మిగతా పనంతా మర్చిపోయి ఒక 10 నిమిషాలైనా బుక్ పట్టుకొని కాసేపు చదివేవాడట. చాలా సార్లు ఆ భార్య భర్తని గమనించిందట. అరే, నా భర్తకి చదువు అంటే చాలా ఇష్టం అని ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నదట రాజేష్ భార్య. రాజేష్ కి 2 ఆడపిల్లలు పుట్టారు. అలాగే రాజేష్ పర్వాలేదు, ఉన్న దాంట్లోనైనా భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని సంతోషంగానే చూసుకుంటున్నాడు. కుటుంబాన్ని చూసుకుంటూ రాజేష్ పని రాజేష్ చేసుకుంటాడు. కానీ రాజేష్ వాళ్ళ భార్య మాత్రం రాజేష్ ని ఎలాగైనా చదివించి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చేలాగా తనని ప్రోత్సహించాలని గట్టిగా ఫిక్స్ అయింది. ఒకరోజు రాజేష్ తో మాట్లాడింది, మీరు ఆపేసిన చదువు కంటిన్యూ చేయండి, తర్వాత ఏదైనా నీకు నచ్చిన ఉద్యోగానికి ట్రై చేయండి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మీకు నేను సపోర్ట్ గా ఉంటానని రాజేష్ భార్య భర్తతో చెప్పడం జరిగింది. అప్పుడు రాజేష్ నవ్వి, ఎందుకంటే 2 పిల్లల్ని, కుటుంబాన్ని ఎలా చూసుకుంటావు, నేను అనుకున్న గోల్ సాధించాలంటే ఎంత లేదన్నా ఒక 5 సంవత్సరాలు నేను కష్టపడాలి. ఆ 5 సంవత్సరాలు నేను చదువు, ఉద్యోగం కోసం ఆలోచిస్తే మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నీకేదైనా ఉద్యోగం ఉందా అంటే అది లేదు, లేదు అంటే బయట వెళ్ళి ఏదైనా పని చేయగలుగుతావా అంటే చదువు లేదు కదా, వద్దులే, నువ్వు నా గురించి ఆలోచించావు కదా, అదే నాకు సంతోషం అని రాజేష్ భార్యకైతే చెప్పిండు. అప్పుడు రాజేష్ చెప్పిన మాటలు విని భార్య సైలెన్స్ అయిపోయిందట. కానీ భార్య పట్టు వీడని విక్రమార్కుల్లాగా భర్త వెనకాల పడుతూనే ఉన్నదట కొన్ని నెలల నుంచి. ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించండి, నేను కుటుంబ బాధ్యతలు తీసుకుంటాను, నాకు చదువు లేకపోయినా తెలివి ఉంది, కష్టపడే తత్వం ఉంది, చిన్నప్పటి నుంచి నాకు కష్టపడడం అలవాటే, కాబట్టి పిల్లల్ని, అత్తమామల్ని నేను చూసుకుంటాను, మీరు చదువుకోండి, మీకు మంచి టాలెంట్ ఉంది, మీరు ఏదైనా ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకం నాకు ఉన్నది అని భార్య బాగా బలవంతం చేసింది రాజేష్ని. అలాగే అత్తమామలతో కూడా రాజేష్కి చెప్పించింది. కొద్దిపాటు వ్యవసాయం ఉన్నది రాజేష్ వాళ్ళకి. అలాగే రాజేష్ భార్యకు చిన్నప్పటి నుంచే మిషన్ కుట్టడం అలవాటు. దానికైతే రాజేష్ ఎక్కడ చదువు ఆపేసిండో ఆ చదువు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. తర్వాత ఒక 2 సంవత్సరాలు కోచింగ్ కోసం వెళ్ళాడు. కోచింగ్ కోసం వెళ్ళినప్పుడు భార్య వాళ్ళకి, కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు అయినాయి. రాజేష్ కోచింగ్ కి వెళ్ళిన సమయంలో కుటుంబానికి చాలా ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి. అయినా గాని ఏ రోజు కూడా భార్య రాజేష్ దగ్గర ఇది కష్టం అని ఎప్పుడు చెప్పుకోలేదు. మేము సంతోషంగా ఉన్నాము, పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు, మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉన్నది, మీకు ఎలాంటి వ్యసనాలు లేవు, మీరు ఖచ్చితంగా మంచిగా చదివి మంచి మార్క్స్ తోని జాబ్ కొడతారన్న నమ్మకం నాకు ఉంది అని సంతోషంగా భర్తతో మాట్లాడేది. రాజేష్ భార్య ఎట్లాంటి సమస్యలు వచ్చినా అత్తమామతో కలిసి ఆ సమస్యను పరిష్కరించుకునేదే తప్ప భర్త దగ్గరికి మాత్రం చెప్పేది కాదు. పిల్లలు కూడా అంతే, అమ్మ చెప్పిన మాట విని తండ్రి దగ్గర ఎలాంటి బాధలు చెప్పుకునే వాళ్ళు కాదు, ఏదైనా ఇబ్బందులైనా ఆ తండ్రితోనే చెప్పేవాళ్ళు కాదు. ఇక కోచింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించాడు, రైల్వేలో ఒక మంచి ఉద్యోగము సంపాదించాడు. ఇంకా రాజేష్ కి అంతా ఇంత సంతోషం కాదండి, ఎందుకంటే
తన భార్య తనకు ఒక అమ్మాయి తనని ముందుకు తీసుకెళ్ళింది అని ఇప్పటికీ కూడా ఏ చిన్న సందర్భం జరిగినా తన భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడంట రాజేష్. రాజేష్ కి రైల్వేలో ఉద్యోగం రావడం వల్ల ఉద్యోగం ఎక్కడుందో అక్కడ క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. భార్యని, అమ్మా నాన్నని, పిల్లల్ని అందరినీ తీసుకెళ్లి రాజేష్ ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. ఇంత ప్రోత్సహించిన భార్యకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న భర్త, రాజేష్ భార్యకి మిషన్ కుట్టడం తెలుసు కాబట్టి రాజేష్ ఇంతెత్తుకు అయ్యే వరకు భార్య సహకరించింది కాబట్టి భార్య కోరిక కూడా రాజేష్ ఆలోచించి తెలుసుకొని భార్యకి ఒక మంచి టైలరింగ్ షాప్ అయితే పెట్టించిండు. అలాగే 2-3 వర్కర్స్ ని కూడా అక్కడ షాప్ లో పెట్టించాడు. ఇక అత్తమామ ఇంటిని, రాజేష్ భార్య తన షాపుని, రాజేష్ తన ఉద్యోగాన్ని అందరూ కలిసి సంతోషంగా కష్టపడుతూ కష్టాన్ని కూడా సంతోషంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే మనం సంతోషంగా ఉంటే ఎట్లాంటి కష్టమైనా కానీ అది చిటికెలో మనకు మాయమైనట్టే అనిపిస్తుంది. బాధ కూడా మనకు తెలియదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య సంతోషం అనేది ఉంటే. రాజేష్ కి ఎలాంటి వ్యసనాలు లేవు. భార్యను చాలా బాగా చూసుకుంటాడు, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటాడు. అంతకన్నా గొప్ప భర్త ఎవరికి దొరుకుతారు? రాజేష్ వాళ్ళ భార్య, నా భర్త ఇంత మంచివాడు కాబట్టి ఆ భర్త కోరిక మధ్యలో ఆగిపోవద్దని భార్య కూడా ఆలోచించి భార్య వంతు సహాయంగా భర్తను ఒక మంచి స్థాయికి తీసుకొచ్చింది. నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇంట్లో ఉన్న సభ్యులు తల ఒక పని చేసుకుంటూ అందరూ సంతోషంగానే ఉన్నారు కాబట్టి రాజేష్ చదువుకున్న టైంలో, కోచింగ్ చేసుకున్న టైంలో అంతో ఇంతో కొంచెం అప్పులైనా ఏవైనా కానీ తర్వాత అందరూ కలిసి దాన్ని సాల్వ్ చేసేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. రాజేష్ వాళ్ళ సొంత ఊర్లో ఒక ఇల్లు కూడా మొదలు పెట్టారట. మరి వీడియో చాలా బాగుంది కదా. ఇలాంటి భార్యలు దొరకడం నిజంగా భర్తల అదృష్టం. మరి మన వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతు మమ్మ.